హలో అండి. అందరు బావున్నారా? ఈ లావెండర్ అయితే ఇంటి వెనకాల నాటిన తర్వాత ఈ ఏరియాలో కూరగాయల మొక్కల దగ్గర మంచి అందాన్ని ఇచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంటి ముందర కూడా ఉంది. కానీ అది సరిగ్గా ప్రూనింగ్ అది చేయకపోవడం వల్ల కొంచెం వుడీగా అయిపోయి షేప్ ఇట్లా లేకుండా పోయిందనమాట. ఈ మధ్యనే చాలా నేర్చుకుంటున్నా లావెండర్‌ను గురించి మొక్క. ఎందుకంటే చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట దాని గురించి. ఇది లావెండులా వెరైటీ అనమాట. చాలా ఒక 6, 7 ఫేమస్ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. ఇంగ్లీష్ లావెండరు కొంచెం ఎక్కువ ఫేమస్ అనమాట. ఈ లావెండులా అనేది ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది. మేబీ మా వెదర్‌కి అది బాగా సూట్ అవుతుందనుకుంటా అందుకని జెప్పి. ఆహ్, పెద్దగా దీనికేమి న్యూట్రిషన్ అవసరం ఉండదండి. బాగా హార్డీ ప్లాంట్, ఇంకా రెసిస్టెంట్ వేరే అదర్ ఉంటాయి గదా! రాడెంట్స్ అవన్నిటికి కూడా రెసిస్టెంట్ అనమాట. నీళ్ళు గూడా చాలా తక్కువ అవసరం ఉంటాయి. ఓవర్ వాటర్ చేస్తే గనక రూట్ రాట్ అయిపోతుందనమాట. ఇంకా దీని నుంచి కొత్త ప్లాంట్స్ అవి చేసి ఇప్పుడక్కడ బార్డర్ ఉంది గదా! గ్రాస్ ఉంది గదా! దానికి బార్డర్ లైన్ లాగా నాటి అక్కడ చుట్టూతా పెట్టాలనేది థాట్ అనమాట. దీని కొమ్మల నుంచి ప్రాపగేట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చి దీన్ని కొమ్మల్ని తెంపి ప్రాపగేట్ చేయడం అనమాట. ఒక 20 ప్లాంట్స్ దాకా చేస్తే గనక ఆ 20 ప్లాంట్స్ ఆ గ్రాస్‌కి దగ్గర బార్డర్ లైన్ కింద నాటాలనేది మా వారి థాట్ అనమాట. సో, ఇది సైజ్ చూస్తున్నాము. బాగా పెద్ద కంటైనర్ గదా! వేరు బాగా ఉంది. కరెక్ట్‌గా వచ్చింది అంతే అనమాట. రూట్ బౌండ్ అయితే కాలేదు. ఇంగా సో, ఎక్కడ బెట్టాలి, ఎక్కడ బెట్టాలని చాలానే ఆలోచించామనమాట. సో, బార్డర్ లైన్ లాగా పెట్టాలి అంటే, ఇప్పుడు ఇదొకటి పెద్ద సైజ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత చిన్నవి బెడితే గనుక ఇది సైజు హెవీ అయిపోతుంది గదా! ఈవెన్‌గా ఉండదని జెప్పి, దీన్ని పక్కగా నాటేసి ఇంగిప్పుడు నెక్స్ట్ దీన్ని కొమ్మల నుంచి ప్రాపగేట్ చేసి, కొత్త ప్లాంట్స్ వచ్చిన తర్వాత అక్కడ బార్డర్ లైన్ నాటొచ్చని జెప్పి అదనమాట థాటు. చూసారా ఎంత అందంగుందో! ఈ ఆకులకు గూడా యూనిక్ కలరు ఇంకా ఇప్పుడు ఫ్లవరింగ్ టైమ్ అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ నుంచి మనము ఆయిల్ తీసుకోవచ్చు. కాపోతే కొంచెమే పెద్ద ఎత్తున కావాలి మనకి ఫ్లవర్సు. ఇంకా కలినరీ కింద మనము కుకింగ్‌లో వాడుకోవచ్చు. ఈ లావెండర్‌ల వెరైటీ వాడొచ్చో లేదో తెలీదు. నేను లుకప్ చేయాలి. వాటికి సెపరేట్ కలినరీ వెరైటీస్ ఉన్నాయన్నమాట. కాపోతే మనము ఆయిలు, బాల్మ్స్ ఇట్లాంటివి కొంచెము ఎండిపోయిన ఈ లావెండర్ కొమ్మలుంటాయి గదా! అవి మనం కాల్చుకుంటే అగరబత్తిలాగా పెట్టుకుంటే వాటి నుంచి కొంచెము అంటే ఏదన్నా చెడు ఆహ్, బ్యాడ్ ఈవిల్స్ అట్లాంటియేమన్నా ఉన్నా గూడా పోతాయని అట్లాంటివి నమ్ముతారు పీపులు. ఇంకా రీత్ అవి చేసుకుంటారు. చాలా ఉపయోగాలండి. దీనివల్ల ఉపయోగాలు మంచి మెడిసినల్ హెర్బల్ ప్లాంట్. గార్డెన్‌లో ఉంటే అందం గూడా అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీ గార్డెన్ సెంటర్‌లో దొరికే వెరైటీ తప్పకుండా మీ వాతావరణానికి అంటే పెరిగేయే ఉంటాయి గాబట్టి, మీకు అవైలబుల్‌లో ఏ వెరైటీ ఉంటే అది తెచ్చుకోండి. మీరు అమెజాన్‌లో ఆర్డర్ చేసే పనైతే లుకప్ చేసుకోండి. మీ జోన్‌కి అది పనిచేస్తుందా లేదా? అది పెరుగుతుందా లేదా? కనుక్కొని అప్పుడు ఆర్డర్ చేసుకోండనమాట. అది కొంచెము లావెండర్ గురించి. భలే అందంగా అనిపిస్తుంది గదా! ఇంకా ఆ పక్క నుంచి చూస్తే చూసారా ఎంత అందాన్నిచ్చిందో గార్డెన్‌కి. అదండి మరి చిన్న వీడియో లావెండర్ గురించి. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. ఉన్నది గూడా ఇదే వెరైటీ. ఇంటి ముందర ఇంటి ముందర యాహ్! దాన్ని కొంచెం ప్రూనింగ్ చేయాలి.